తక్కువ టికెట్ ధరతో హజ్ యాత్ర చేయిస్తానంటూ ముస్లింలను మోసం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. చెన్నైలోని ఓ ట్రావెల్ ఏజెంట్ ఈ మోసానికి పాల్పడినట్టు బాధితులు ఆరోపించారు. మసీదుల్లో మౌలాను మచ్చిక చేసుకుని వారి చేత అమాయక ముస్లింలను మోసం చేసినట్టు బాధితులు చెప్పారు. అనీఫ్ అనే ఏజెంట్ నెల్లూరుకు చెందిన మొత్తం 27 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద 55,000 చొప్పున వసూలు చేశాడని, తమ పాస్పోర్ట్లు కూడా అతడి దగ్గరే ఉన్నాయని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరిగిన మోసంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 27 మందిని ఈయన పోయి మాట్లాడి 55,000 రూపాయల లెక్కన ప్రతి ఒక్కరికి నేను మిగతా పడితే నా చేతి నుంచి వేసుకొని నేను అయ్యే ఖర్చు నేను భరిస్తానని చెప్పేసి నమ్మబలికి మోసం చేసి వాళ్ళని ఈయన డబ్బు తీసుకుపోయి మొత్తం పాస్పోర్ట్లతో సహా ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఆ వీడియోస్ ఉన్నాయి. ఆయన డబ్బు కట్టినట్టు వోచర్స్ కూడా మాకు రాసి ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే నిరుపేదలు. దయచేసి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వీళ్ళని న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఇట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి వీళ్ళ పాస్పోర్ట్లు కూడా 25 మంది పాస్పోర్ట్లు ఉన్నాయి. 27 మంది డబ్బులు కట్టారు. వీళ్ళకి ఈ పాస్పోర్ట్లు కానీ ఈ డబ్బులు కానీ వెంటనే చెల్లించాలి. అరెస్ట్ చేసి ఇట్లాంటి వాళ్ళని బయట పెట్టకుండా జైలుని పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.